శ్రీరామచంద్రుడికి వశిష్ఠ మహర్షి, నాయన రామచంద్ర, లోకంలో 2 వాసనలు ఉంటాయి, ఒకటి శుద్ధ వాసన, ఒకటి మలిన వాసన అంటారు. శుద్ధమైన వాసన అంటే పవిత్రమైన స్వభావం, మలినమైన వాసన అంటే అపవిత్రమైన స్వభావం. దీన్ని అమృత బిందోపనిషత్తులో ఒక మాటలో చెప్పాడు. ఏమన్నాడంటే, మనోహి ద్విధం ప్రోక్తం శుద్ధంచ శుద్ధమేవచ, శుద్ధం కామ వివర్జితం అశుద్ధం కామ సంకల్పం అన్నాడు. మనోహి ద్విధం ప్రోక్తం శుద్ధంచ అశుద్ధమేవచ. మనస్సు 2 విధాలుగా చెప్పబడింది, శుద్ధమని అశుద్ధమని. శుద్ధము అంటే కామ వివర్జితం, కోరికలన్నీ తీసివేయగలిగిన మనస్సు శుద్ధము. అశుద్ధం కామ సంకల్పం. ఈ కోరికలన్నీ సమకూర్చుకొని మనస్సులో పెట్టుకుంటే అది అశుద్ధం అవుతుంది, కోరికలన్నీ తీసివేయగలిగితే అది శుద్ధం అవుతుంది. అందుకోసం శుద్ధమైన మనస్సు అది బుద్ధి అనిపించుకుంటుంది. ఆ బుద్ధి మానవుడు దారి దీపముగా వాడుకోగలుగుతాడు. అందుకే లోకంలో మనస్సు మంతుడని ఎవడనరు, బుద్ధిమంతుడంటారు, ధనవంతుడంటారు, గుణవంతుడంటారు కదా, శౌర్యవంతుడంటారు, బలవంతుడంటారు. ఎందువల్ల ఏది ఉంటే ఆ వంతుడే.